వారం గురించి మనం మాట్లాడాలంటే మరి మీరు చాలా సందర్భాలు వినే ఉంటారు కదా. కొన్ని సందర్భాల్లో మీరు కూడా అందులో పాలు పంచుకుని ఉంటారు. లేదా ఎప్పుడు చేయలేదా? మట్టలు తీసుకొని వెళ్ళడాలు అలాంటివి, కొట్టేయడాలు అలాంటివి ఏమీ లేవా? రైట్, ఓకే, సరే. చేయకపోతే పర్వాలేదు, చేయాలని రూల్ ఏం లేదు కాబట్టి. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభువారు యెరూషలేములోకి ఆఖరిసారిగా వెళ్తున్న ఘట్టం అది. యేసు ప్రభువారు భూమి మీద ఎంతకాలం ఉన్నారండి? 3.5 సంవత్సరాలు ఉన్నారా? 33.5 సంవత్సరాలా? 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారు భూమి మీద బ్రతికారు కదా. అందులో 3.5 సంవత్సరాలే ఆయన పరిచర్య చేసిన కాలం. ఓకే, ఈ పరిచర్య చేసిన కాలంలో యేసు ప్రభువారు గలిలయ, సమరయ, యోధా అనేక చుట్టుపక్కల యెరూషలేము, బేతని అనేకమైన ప్రాంతాలన్నిట్లు కూడా, యెరూషలేములో ఉంటున్నాక దాదాపుగా ఉంటున్న ప్రాంతాలన్నీ కూడా ఆయన చక్కటి యొక్క సువార్త పరిచర్య చేశారు. అయితే ఇదంతా కూడా చేసింది ఎవరికి చేశారు? గట్టిగా గట్టి చెప్పాలి. అదే యూదులకే కదండి. యేసు ప్రభు వారు పరిచర్య చేసింది, సువార్త ప్రకటించింది యూదులకే ప్రకటించాడు. అయితే ఆ ప్రకటించిన క్రమంలో ఎన్నో ఒక హ్యూమిలియేషన్స్ అని కూడా, ఎన్నో అవమానాలు ఆయన భరించాడు, తృణీకరణ జరిగింది. అయితే నిరంతరము కూడా ఆ యేసు ప్రభుతో పాటు ఆ యూదుల మధ్యలో కూడా ఉంటూ ఒక విధమైన ఒక గుంపు ఉండేది. అందులో ఎవరంటే సద్దూకైలు, పరిసయ్యులు, శాస్త్రులు అనబడిన వారు. వీరు యేసు ప్రభుని నిరంతరము కూడా వెంబడిస్తూ ఆయనలో తప్పు వెతకడానికి ఎన్నో ఒక ప్రయత్నాలు చేసేవారు. సో ఇదంతా కూడా జరుగుతుంది. అయితే యేసు ప్రభువారు, ఇప్పుడు మీరు దానియేలు గ్రంథాన్ని కానీ మీరు చదివితే అందులో 70వ వారం ఒక ప్రవచనం ఉంటుందండి. ఆ 70వ వారం ప్రవచనానికి ఇక్కడ యేసు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేసిన దానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే దానియేలు ముందా, లేకపోతే ఇక్కడ నూతన నిబంధనలో రాసిన సువార్తల్లో పరిచయమైన యేసు ప్రభు వారు ముందా? నేను అడిగే ప్రశ్నకి చక్కగా విని చక్కగా సమాధానం చెప్పచ్చు. దానియేలు ముందా, లేకపోతే సువార్తల్లో మనకి యేసుప్రభు పరిచయం అయినది అది ముందా? దానియేలే కదా. ఎందుకంటే దానియేలు పాత నిబంధన భక్తుడు కదా. మరి ఆయన ఇచ్చిన ప్రవచనాలు 9వ అధ్యాయం బాగా చదవండి. దానియేలు గ్రంథంలో ఎన్ని ఉన్నాయండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22నా 12నా? తీస్తారు అయితే. 12 అధ్యాయాలు దానియేలు గ్రంథంలో ఉంటే అందులో 9వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 2వ అధ్యాయము ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. చదవండి అవన్నీ కూడా బాగా. ఎందుకంటే ఇవి చదివితేనే ఈ లింకులు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఘట్టాలు, ఈ సందర్భాలు కూడా ఆ సందర్భాన్ని వినేసి వదిలేస్తే సరిపోదు. ఆ లింకులు మీరు అర్థం చేసుకుంటే మీకు బుర్రలో ఉంటుంది. అయితే ఇక్కడ దానియేలు గ్రంథంలో ఇవ్వబడిన ప్రవచనము, ఇక్కడ నెరవేర్పు కాలము జరుగుతున్న సందర్భం మీకు ఇది అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు వారు మరి మనకి తెలుసు మరి ఏ రీతిలో ఆయన జన్మించాడు అనేది. ఆయన ఆ జన్మ గురించి మరి సువార్తల్లో మరి మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ వీరందరూ కూడా చాలా చక్కగా అద్భుతంగా మరి ఆ జనన విధానం గురించి మాట్లాడారు. వారి జినాలజీ అన్నమాట, వంశవృక్షం గురించి లూకా అలాగే మత్తయి కూడా చాలా చక్కగా వివరిస్తారు. ఇలాంటి క్రమంలో ఇక్కడ 69 వారాలు, 70 వారాలకి 69 వారాలు యేసు ప్రభు వారు ఈ భూమి మీద యూదుల మధ్యలో ఏం చేశారట? ఆయన పరిచర్య చేశారు. ఈ 69వ వారంలో ఆఖరి వారంలో యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎక్కడ? గాడిద మీద ఎక్కి ఆయన వెళ్తున్నాడు. ఆ సందర్భం ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 18వ తారీఖున ఏం మొదలైంది? చేస్తున్నావా నువ్వు? చెయ్యు కానీ తెలుసుకుంటావా? ఫిబ్రవరి 18వ తారీఖున మనకి ఏమి మొదలైందండి? శ్రమ దినాలు, 40 దినాలు శ్రమ దినాలుగా పరిగణించి మరి ఏప్రిల్ 2వ తారీఖున అది ముగిస్తారు. ఏప్రిల్ 2వ తారీఖున. ఏప్రిల్ 2 ఏంటండి? 3వ తారీఖున గుడ్ ఫ్రైడే. ఓకే, అంటే ఏప్రిల్ 2 గురువారం కదా, లక్షవారం. సో ఆ రోజుకి అది 40 దినాలు ముగిస్తారు. ఆ తర్వాతే ఇక్కడ
అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, కరెక్ట్‌గా మట్టల ఆదివారానికి ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి 5 రోజులు గ్యాప్ ఉంటది. కరెక్ట్‌గా యేసు ప్రభువారు యెరూషలేము వీధుల్లోకి గేట్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడు 69వ వారం ప్రవేశిస్తున్నప్పుడు ఆ దినమే ఆ రోజు నుంచి కౌంట్ 5 రోజుల్లో యేసు ప్రభువారిని బాహాటముగా సిలువేసేస్తారు. దట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే. సరే, ఇయన్నీ విషయాలకు వస్తే ఇక్కడ ఈ యొక్క మట్టల ఆదివారం మనం చేయాలా అంటే ఇక్కడ ఏది చేయమని ఎక్కడ చెప్పలేదు. ఇంక్లూడింగ్ క్రిస్మస్ కూడా చేయమని ఎవడు చెప్పలేదు. ఏ వాక్యం కూడా చెప్పలేదు. ఎందుకు చేయాలి అంటే మీరు చేసుకుంటున్నారు అది. దేవుని జ్ఞాపకం చేసుకోవడం అంతే. ఇక్కడ కూడా యేసు ప్రభువుని గుడ్ ఫ్రైడే రోజు కూడా ఆ శ్రమలో యేసు ప్రభువారు ఉదయం 9 నుంచి 3 వరకు కూడా ఆయన సిలువలో ఉండే 6 గంటల వ్యవధిలో మధ్యలో అంతకుముందు రాత్రి కూడా ఎంతగా ఆయన్ని శ్రమ పెట్టారు, ఇబ్బంది పెట్టారు అనేది ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోమన్నారు తప్ప మీరు చెయ్యమని ఎక్కడ కూడా చెప్పలేదు. ఏది కూడా బైబిల్లో ఉంటున్న మనం క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకున్నవి 3 కదండి. గుడ్ ఫ్రైడే, ఈస్టరు, క్రిస్మస్, అంతే కదా, ఈ 3. కానీ ఈ 3 కూడా కొలస్సీ రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు ఇవన్నీ కూడా ఏంటట ఛాయ అంటున్నాడు కదా. ఇవన్నీ కూడా ఛాయే. ఎక్కడ నిజ స్వరూపం ఎందులో ఉందట? యేసు ప్రభు క్రీస్తులో ఉంది అంటున్నాడు ఆయన. కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ చెయ్యాలా చెందకూడదు అనేది మీ వ్యక్తిగతం. కానీ చేస్తే ఆ వాక్యానుసారంగా అది దేవుడు మహిమ పొందే రీతిలో మీరు చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి, అంతే. అయితే ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోదగిన పాఠం ఏంటి అంటే ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో ఒకసారి కనుక గమనిస్తే చదవమ్మా. మరునాడు ఆ పండుగ వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరుట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఓకే, ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ సువార్తల్లో యోహాను చాలా చక్కగా ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ యొక్క 12వ అధ్యాయము చాలా శ్రేష్టమైనది. అందులో చాలా విషయాలు ఉంటాయి. మీరు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో మొదటి వచనం మీరు చదివారనుకోండి, మనకు ఒక పండగ కనబడుతుంది. చదవండి. ఇక్కడ లేదమ్మా, అక్కడ చదువు. 12వ అధ్యాయం 1వ. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. చాలమ్మా. ఇక్కడ అంటే అసలు ఈ సందర్భం ఏంటి? పస్కా పండగ అక్కడ, ఓకే, యెరూషలేములో పస్కా పండగ అక్కడ ఆచరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఒక పండగ జరుగుతుంది. ఆ పండగకి నలుమూలల నుంచి కూడా అనేకులు వస్తారు. అయితే ఇక్కడ మీరు ఆలోచించండి. ఇప్పుడు కూడా ఎక్కడన్నా రోడ్డు మీద ఏదన్నా ఒక పెద్ద జాతర జరుగుతుంది అనుకోండి, జనాలు ఎలా ఉంటారు? ఫుల్ రద్దీగా ఉంటారు కదండి. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. జనాలు, వివిధ రకాల జనాలు కనబడతారు మనకి. ఇక్కడ కూడా మరుముఖ్యంగా యూదులు చాలా ప్రాముఖ్యమైన ఒక పండగ పస్కా పండగ అంటున్నప్పుడు, ఆ పస్కా పండగ వారు జరుపుకుంటున్నప్పుడు అందులోని ఇక్కడ యేసు ప్రభు వారు 69వ వారంలో ఆఖరిగా యెరూషలేములో ప్రవేశిస్తున్న సందర్భంలో ఒకసారి మీరు ఆలోచించండి. ఫుల్ ప్యాక్ అన్నమాట, అలా అయిపోయింది. సరే, అయితే
దీనికంటే ముందుగా నేను జరిగిన వాస్తవ సంఘటన మీకు చెప్తాను. ఒక స్పెయిన్ దేశంలో చాలా సంవత్సరాల క్రిందట ఒక రాజు మారుమూల ఒక గ్రామాన్ని దర్శించాలనుకున్నాడట. స్పెయిన్ దేశంలో ఇది 1400 సంవత్సరాల క్రిందట స్టోరీ. అయితే ఆ రాజు ఏమనుకున్నాడంటే, సర్ప్రైజ్ చేయాలి నేను ఎవరిని, ఈ యొక్క గ్రామస్తుల్ని, ఈ యొక్క ప్రజలందరినీ కూడా నేను సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నాను, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి ఆయన అనుకున్నాడట. అనుకుంటే ఆయన వెళ్తున్నాడు అన్న విషయము ఏదో రకంగా మరి ఆ ప్రజలకు తెలిసిపోయింది. ఆ మారుమూల ఒక గ్రామ ప్రజలకి తెలిసిపోయింది. అయితే రాజుగారు మనల్ని దర్శించడానికి వస్తున్నారు కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలంటే ఘన స్వాగతం ఇవ్వాలి, ఆయన్ని మనం ఖచ్చితంగా సంతోష పెట్టాలి అని చెప్పి వారందరూ కూడా అనుకున్నారట. అయితే సరే సంతోష పెట్టాలి, కానీ మన దగ్గర ఏముందని సంతోష పెట్టడానికి అని చెప్పి తమలో తామే మాట్లాడుకున్నారట. ఆ తర్వాత సరే అయితే ఆ గ్రామ ప్రజలు చాలా ప్రొఫెషనల్గా ఈ గ్రేప్ జ్యూస్ చేస్తారట. అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా చేయలేని రీతిలో వీళ్ళు, ఈ గ్రామస్తులందరూ కూడా ద్రాక్ష రసాన్ని చాలా చక్కగా వారు తీస్తారట. సరే అయితే మనకి ఉన్న టాలెంట్ అదే కదా, మనం ద్రాక్ష రసాన్ని తీద్దాం అని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా అనుకొని ఏం చేశారట, వారు సరే అని చెప్పి ఒక వ్యక్తి ముందుకు వచ్చానడట. సరే అయితే మనం రాజుగారిని మనం సంతోష పెట్టడానికి ఒక పెద్ద బాణీలో ఊరు మధ్యలో మనం ఆ యొక్క పెద్ద బ్యారెల్ పెడదాం, అది పెట్టి ఇంటికి ఒకరు చొప్పున ఒక గ్లాస్తో ద్రాక్ష రసాన్ని తీసుకొని రావాలి, అందరూ తీసుకొని వచ్చి ఆ యొక్క కంటైనర్లో వేయండి, అందరూ కూడా ఇంటికి ఒక గ్లాస్ చొప్పున అందరూ కూడా తీసుకొచ్చి ద్రాక్ష రసాన్ని వేయండి అని ఒక చాటింపు వేస్తే, అలాగే అని చెప్పి అందరూ కూడా ఇంటికి ఒక చొప్పున ఒక గ్లాస్తోని ద్రాక్ష రసం లాగా అందరు తీసుకొని వచ్చి అందులో వేస్తున్నారట. అదంతా కూడా నింపారట. దానికి ఒక కొలాయి కూడా పెట్టారట. మరి రాజుగారు రావాలనుకున్నారు, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు వచ్చినప్పుడు అది చూస్తే ఊరు మధ్యలోనే అంత పెద్ద బ్యారెల్ ఉందంట, అంత పెద్ద ఒక పెద్ద గంగాళం లాంటిది. అది చూసి ఆయన చాలా ఆశ్చర్యపడిపోయారట. ఇదేంటి ఇలాగా, అయితే నా కోసం వీళ్ళంతా ఇలా సిద్ధపడ్డారా, ఇలా ఏర్పాటు చేశారా అని చెప్పి ఆయన కూడా ఏం చేశారంటే చాలా సంతోషంగా, ఎందుకంటే రాజులకి ద్రాక్ష రసం అంటే చాలా ఇష్టం, వారు అది ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఏం చేశారంటే అక్కడికి ఒక గ్లాస్ తీసుకొని అక్కడ అడిగారంట. ఒక గ్లాస్ ఇస్తే ఆ గ్లాస్ తీసుకొని ఆయన గుర్రం మించి దిగి ఆ కొలై తిప్పేటట్టండి. ఇలా కొలై తిప్పగానే అంతలో అంతా కూడా చూస్తే అంత ఫుల్ నీళ్ళే, అంతా నీళ్ళేనటండి. ఇదేంటి ఇలాగని చెప్పి ఆయన ఆశ్చర్యపడిపోయాడట. ఎంత పెద్దగా ఊరు మధ్యలో పెట్టారు, ద్రాక్షారసం అన్నారు, తీరా చూస్తే అంతా కూడా నీళ్ళే. అయితే నీళ్ళుగా ఎలా మారిందంటే వాళ్ళు అనుకున్నారట, నేను ఒక్కడిని ఒక గ్లాస్తో అందరూ ద్రాక్షారసం వేస్తారు కాబట్టి నేను ఒక్కడినే నీళ్ళు వేస్తే ఏమీ తెలియదులే అనుకొని అందరూ అలాగే చేశారటండి. ఒక్కడు కూడా ద్రాక్షారసం తీసుకురాలేదట, అందరూ కూడా గ్లాస్తో నీళ్ళే తెచ్చి అందులో వేశారట. బయటికి ఏం వస్తుంది, నీళ్ళే వస్తాయి కదా, ద్రాక్షారసం లేదు. అప్పుడు రాజు చాలా దుఃఖపడిపోయాడట. ఏంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పి చాలా బాధపడిపోయి ఆయనకి ఎంతో అవమానం జరిగింది, అవమానంతో ఆయన తిరిగి వెళ్ళిపోయాడట. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, ప్రజలు ఎలాగున్నారంటే ఒక్కడు నేను చేసింది ఆవిడికి తెలియదులే అనుకుంటున్నారు, కానీ అందరూ చేస్తున్నది అదే, అందరూ కూడా అలాగే చేశారు. అక్కడ అంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా స్వచ్ఛమైన ద్రాక్షారసాన్ని తీసుకొని రాలేదట. ఇక్కడ కూడా పస్కా పండుగ జరుగుతుంటే యేసు ప్రభు వారు ఆఖరిగా యెరూషలేము పట్టణంలోకి వెళ్తున్నారట. ఆ గాడిద మీద ఎక్కి వెళ్తున్నప్పుడు అందరూ కూడా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంతమంది జనాలు ఉంటున్నప్పుడు, ఎంత జనసమూహం కోలాహలంగా ఉంటున్నప్పుడు అందరూ కూడా పండుగలో ఉన్నారు. యేసు ప్రభుని ఏంటంటే జయధ్వనులతో ఆయన్ని హోసన్నా హోసన్నా అని చెప్పి ఆయన్ని స్తుతిస్తున్నారు, రాజు వచ్చాడని చెప్పి వారు మాట్లాడుతున్నారు అందరూ కూడా. అయితే మీరు ఆలోచించండి, యేసు ప్రభు వారు ఆఖరిసారిగా మరి యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా ఒక 4 గుంపులు మనకి కనబడతాయండి. ఈరోజు ఆ 4 గుంపుల గురించి మనం తెలుసుకుంటే మనం ఇది ముగించవచ్చు. అయితే
మొట్టమొదటి గుంపు ఇక్కడ ఏంటంటే సైనికులు అండి, రోమా సైనికులు. అంటే రోమా సైనికులు అంటే మీరు ఆలోచించండి, వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనకి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సైనికుల గురించి మెన్షన్ చేసి లేదు. లేకపోయినప్పటికీ కూడా వారు ఖచ్చితంగా వారు ఉన్నారని నేను చెప్తాను. ఎలా అంటే మీరు ఆలోచించండి, ఏదైనా సరే బయట ఎక్కడైనా సరే ఒక పెద్ద ఊరేగింపు జరుగుతుంది, లేదా పెద్ద జాతర జరుగుతుంది అనుకోండి, అనేకులు అందులో పాల్గొన్నారనుకోండి, ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు ఉంటుందా ఉండదా? గట్టి చెప్పాలి. ఉంటుంది కదా. ఎందుకు ఉండాలి? సెక్యూరిటీ రీజన్స్ కదా, లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి, అవాంఛనీయ సందర్భాలు ఘటనలు జరగకుండా ఈ యొక్క పోలీసులు వాళ్ళు బందోబస్తుగా ఉంటారు. ఖచ్చితంగా అలాంటి సందర్భంలో మీరు ఆలోచించండి, మరి యెరూషలేములో ప్రతి ఏటా జరుగుతున్న ఈ యొక్క పండుగ, అందులోని ఈ యొక్క పస్కా పండుగ యూదులకి చాలా ప్రాముఖ్యమైనది కదా. అది జరుగుతున్నప్పుడు నలుమూల నుంచి కూడా అనేకులు వస్తూ ఉంటారు, వివిధ రకాలైన ప్రజలు అందులో పాల్గొని ఉంటారు కదా. మరి ఇలాంటి సందర్భంలో గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి. అందులోని అంతేకాకుండా ఆ కాలంలో రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటుదారులు చాలా ఎక్కువ మంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క సెక్యూరిటీ కొరకు ఈ యొక్క రోమా ప్రభుత్వం వారు ఏం చేశారు, సైనికుల్ని వాళ్ళు పంపించారు. ఆ సైనికులు ఒక బందోబస్తుగా ఉన్నారు. వారికి అర్థం కావట్లేదు, ఒక పక్కన జాతర జరుగుతుంది, ఇంత పండగ జరుగుతుంటే ఒక పక్కన ఏంటంటే పెద్ద గుంపులుగా ఏం చేస్తున్నారు, హోసన్నా అంటున్నారేంటి, ఎవరు వాళ్ళందరూ కూడా వెంబడిస్తున్నారు అని చెప్పి వీళ్ళు సైనికులకి ఆశ్చర్యం కలిగిందట, అడిగారంట. ఏమైందని అని కనుక్కుంటే అక్కడ యూదులు రాజు వస్తున్నాడు అని చెప్పి వారికి ఒక సమాచారం వచ్చిందట. యూదులు రాజు అంటే ఇప్పుడు వీళ్ళు అనుకున్నారట, ఎందుకంటే సాధారణంగా రాజులు మరి ఒక పట్టణంలోకి ప్రవేశించినప్పుడు కానీ, లేకపోతే ఒక యుద్ధాన్ని వారు జయించి వారి రాజ్యంలోకి వస్తున్నప్పుడు కానీ వారి సైనికులుగా వారికి తెలుసు ఎలా ఉంటుంది అనేది. ఏంటంటే ఆనర్ అనమాట. ఎంతో ఘనప్రదంగా ఏం చేస్తారట, వారు ఎంతో జయధ్వనులతో, ప్రజలందరూ కూడా హర్షధ్వనులతో ఏం చేస్తారట, వారిని ఆహ్వానిస్తారు. అంతేకాదు వారు వచ్చేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సాధారణంగా జరిగిన ఒక ప్రక్రియ ఏంటంటే, ఒక రాజును ఓడించినప్పుడు ఆ పట్టబడతారు కదా, ఆ పట్టబడిన వారిని కూడా ఏం చేస్తారంటే చెరపట్టి మరి వారి రాజ్యంలోకి తీసుకువెళ్తున్నప్పుడు ఆ రథాలకేసి కట్టేసి వారందరినీ కూడా ఆ దోపుడు సొమ్మును కూడా, కొల్లగొట్టిన సొమ్ముని అక్కడ ఆ ప్రజల్ని కూడా బాహాటంగా వేడుకగా కనపరుస్తారన్నమాట. వారందరికీ కూడా చూపిస్తారు, మేమింత ఈ యొక్క విజయాన్ని మేము సంపాదించాం, మేము గెలిచాం అని చెప్పి వారు చూపిస్తారు. ఒక పెరేడ్ లాగా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా. అంటే వారు ఒక ఊరేగింపు చేస్తారన్నమాట. వారు చేసిన ఒక ఘనతని వారు చూపించడానికి ఇవన్నీ కూడా చేస్తారు. సో రాజు వస్తున్నాడు అని చెప్పారు కదా, రాజు వస్తున్నారంటే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, ఈ సైనికులు రోమా సైనికులు అనుకుంటున్నారు రాజా అంటే ఖచ్చితంగా ఇదే ఉంటుంది అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఇక్కడ ఏంటట, ఈ రాజు గాడిద మీద వస్తున్నాడు ఏంటి అని చెప్పి వారికి చాలా ఆశ్చర్యం కలిగిందట. గాడిద మీద వస్తున్నాడు. వీళ్ళు చెప్పిన విధం ఏంటంటే రాజు అని చెప్పారు. రాజులు ఎలా వస్తారు, వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి టీవీ ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటంటది సైనికులుగా వాళ్ళకి తెలుసు కదా. కానీ అక్కడ అలా జరగలేదు. రాజు అంటున్నారు చూస్తే ఇక్కడ ఈయన ఏంటట, సాధువుగా ఉన్నాడు, ఇంకేంటట సాత్వికుడుగా ఒక గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఆశ్చర్యం వేసిందట. పైపెచ్చు వారికి హాస్యాస్పదంగా అనిపించిందట, ఈయన రాజు ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారట. ఇప్పుడు ఆ పిక్చరే తమలో తమే మాట్లాడుకుంటున్నారట, వీళ్ళకి ఏమన్నా బుర్ర తిరిగిందా, వీళ్ళకి పిచ్చి పట్టిందా, రాజు అంటున్నారు, రాజు అంటే ఇలా కదా వస్తుందని. అయితే ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుని వాక్యం ఏం చెబుతుందో. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కదండి. ప్రజలకి అంటే వారికి తెలీదు, దేవుని యొక్క శక్తి తెలీదు. అది రక్షించబడిన వారికే తెలుస్తుంది అది దేవుని శక్తి అని. మిగతా వాళ్ళందరూ కూడా అదొక వెర్రితనంగానే వారు భావిస్తారు. కాబట్టి మీరు ఆలోచించండి, ఇక్కడ పోనీ ఆ కాలంలోనే 2 మిలియన్స్ అంట. ఆ కాలంలోనే ఒక చరిత్రకారులు చెబుతున్న ఒక విషయం ఏంటంటే, యెరూషలేములో ఈ పస్కా పండుగ జరుగుతున్నప్పుడంట
అక్కడ లెక్కలు చూస్తే 2,56,500 గొర్రెల్ని బలి ఇచ్చారటండి ఆ పస్కా పండుగలో. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఎక్కడైనా రోడ్డు మీదో లేకపోతే ఎక్కడైనా గుడి దగ్గరో ఒక 10 మేకలు బలిస్తూ ఒక జాతర జరిగింది అనుకోండి, జనాలు ఎలా ఉంటారు? ఒక 10 మేకలు మహా అయితే 50 మేకలకు బలిచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? అలాంటిది ఆ కాలంలో 2,56,500 మేకలు ఈ యొక్క పస్కా పండుగలో బలిచ్చినట్టు చరిత్రకారుడు జోసెఫస్ ఫ్లావియస్ అనే యొక్క యూదుల చరిత్రకారుడు ఒక స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసి పెట్టారు ఆ పర్టికులర్ సందర్భంలో. అంటే దిస్ ఇస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద ఫెస్టివల్ ఆఫ్ పామ్ సండే టైంలోనే జరిగిందట అండి. అంటే ఎంతమంది వచ్చారో ఆలోచించండి, అనేకులు అందులో ఉంటున్నారు. అలాంటి వారి మధ్యలో ఈ యొక్క సైనికులు వారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అంటే ఇక్కడ యేసు ప్రభు ఒక రాకని వాళ్ళు ఎలా చూశారంటే, వాళ్ళు ఒక వెర్రితనంగా పరిగణించారు, హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. ఈరోజు కూడా మీరు ఆలోచించండి, చాలామంది అందరికీ కూడా యేసు ప్రభు ఒకలాగా కనబడడు. రోమా సైనికులకి యేసు ప్రభు వారు ఒక వెర్రివాడిగా కనబడ్డాడు ఆ సందర్భంలో. ఎందుకో తెలుసా? ఇందాకల వాక్యం చెబుతున్న రీతిలో ఏంటట, రక్షించబడిన వారికి అది దేవుని శక్తి. హల్లెలూయా. మీరు నిజంగా దేవుని పరంగా రక్షణలోకి వస్తే అది మీకు తెలుస్తుంది, మీరు అనుభవించగలరు అది దేవుని శక్తి అని. లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఆ రోమా సైనికులు ఎలాగైతే యేసుప్రభు వారిని చూశారో అలాగే ఈ లోకం కూడా ఈ రోజుకి కూడా యేసుప్రభుని చూస్తుంది. ఏమని చూస్తుంది? యేసుప్రభు అన్నా, దేవుని యొక్క మార్గం అన్నా, బైబిల్ మాటలన్నా వారందరికీ కూడా ఏంటట, హాస్యాస్పదంగా వెర్రితనంగానే ఉంది కదా. ఈ రోజుల్లో మాట్లాడలేదా? ఏమని అంటున్నారట? తన్ను తాను రక్షించుకోలేని వాడు ఎలాగ దేవుడు అవుతాడు అంటున్నారా లేదా? ఏ మాటలు కదా, ఎక్కడ చూసినా ఒక గత 15 ఏళ్ళ కిందకి నుంచి ఇదే మాటలు. అంతకుముందు లేవు ఎక్కువగా. ఈ రోజుల్లో ఎక్కువైపోయి మతోన్మాదం ఎక్కువైపోయింది. ఇక మత సామ్రాజ్యాన్ని దెబ్బతీయడం కొరకు అనేకులు కుట్రలు పన్నుతున్నారు. కనుక మీరు ఆలోచించండి, కనుక దేవుడు అందరికీ ఒకలాగా కనబడడం. ఇక్కడ 4 గుంపుల్లో మొదటి గుంపు ఇక సైనికులు, రోమా సైనికులు, వారికి ఎలా కనబడ్డట? ఒక వెర్రివాడిలా కనబడుతున్నాడు. రాజు అంటే ఎంతో శూరుడిగా ఉంటాడు కదా, పరాక్రమశాలిగా ఉంటాడు కదా, ఎంతో టీవీగా ఉంటాడు కదా, గుర్రముల మీద వస్తాడు కదా, రథముల మీద వస్తారు కదా. అంతేకాదు, ఒకసారి ఆలోచించండి, ఒక రాజు వెళ్తున్నాడు అనుకోండి, ఆ రాజుకు ముందు 2 రథాలు, ఆ వెనకాతల సైనికులు, రథాలు, ఈయన ఒక మధ్యలో. ఆ కాన్వాయ్ ఎలా ఉంటుంది? ఎంతో ఘనంగా అట్టహాసంగా ఉంటుంది కదా. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు సాధారణమైనక, ఎందుకు పనికిరాదు, అందరూ కూడా పనికి రాకుండా ఉంటున్న వారిని, సోమరుగా ఉంటున్న వారిని ఈ రీతిలోనే తిడతారు కదా. అరే గాడిద, అడ్డగాడిదట, మళ్ళా ఎలాగైనా తిడతారు. అంటే అంత చీప్ అని, ఆ యానిమల్ అంత చీపు, గాడిద అని అలా తిడతా ఉంటారు. అలాంటి గాడిదని యేసు ప్రభు వారు ఎక్కి ఆయన యెరూషలేము పట్టణంలోకి ఆఖరిసారిగా వెళ్తున్నారు. ఆ సందర్భంలో మొదటి గుంపు యేసు ప్రభు వారిని ఆ రీతిలో పరిగణించింది, అలా చూస్తుంది. అయితే మీరు ఎలా చూస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. హల్లెలూయా. కాబట్టి ఇది రక్షించబడిన వారికి దేవుని శక్తి. హల్లెలూయా. మీరు నిజంగా రక్షించబడితే దేవుణ్ణి ఎప్పుడు కూడా మీరు హాస్యాస్పదంగా మీరు చూడరు, కామెంట్ చేయరు, ఏదో సాదాసీదాగా తీసుకోరు. నిజంగా ఆ దేవుని బట్టే ఈరోజు మనందరం కూడా ఆయన చేసిన ఒక త్యాగమే ఈరోజు మనకు ఒక రక్షణకు పునాది. హల్లెలూయా. కాబట్టి అది ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఈ సైనికులంతా కూడా సైనికుల వలె చాలామంది నేటికి కూడా యేసు ప్రభుని కించపరుస్తూ, దూషణకరంగా మాట్లాడుతూ, ఇంకా ఆయన నిస్సహాయుడిగా ఉంటున్నాడు, ఆయన ఏం చేయలేడు. అదే మా దేవుళ్ళు, దేవతలు అయితే ఏం చేస్తారో తెలుసా? ఎంతో యుద్ధాలు చేస్తారు, విజయోత్సాహంతో మేము ఊరేగుతున్నాం అని చెప్పి వారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ అదంతా కూడా నిజంగా అలాగే దేవుడు ప్రవర్తించాలంటే అసలు ఏ మనిషి కూడా భూమి మీద ఉండకూడదండి, అందరిని చంపుకొని వెళ్ళిపోవడమే కదా. మరలా చెబుతున్నాను, నా దేవుడు దుష్టత్వాన్ని చంపాడు, దుష్టుడిని చంపలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సత్యము వారికి తెలియకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు వెర్రివాళ్ళు, మనల్ని వెర్రివాళ్ళు అంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళే వెర్రివాళ్ళు. ఎందుకంటే ఆ శక్తి
రక్షణ గురించి తెలుసుకున్న వారికి ఇది దేవుని శక్తి. కనుక మనందరికీ కూడా ఆ సత్యము తెలుసు. మరి రెండో గుంపును కూడా మనం చూద్దాం. మొదటి గుంపు రోమా సైనికులైతే రెండో గుంపు పీపుల్ హు సీక్ సైన్స్ అండ్ వండర్స్ అట. అంటే సూచక క్రియలను వెదికే గుంపు అండి. అంటే ఆ గుంపులో అంత ఆర్భాటంగా ఏం జరుగుతుందంటే ఊరేగింపు జరుగుతున్నప్పుడు అందులో 4 గుంపుల్లో మొదటి గుంపు ఈ యొక్క రోమా సైనికులట యేసు ప్రభు వారిని అలా చూశారు. ఈ యొక్క రెండో గుంపు ఏంటంట సూచక క్రియలు. అంటే యేసు ప్రభు వారు, ఎందుకంటే నేను మీకు ఇందాకలే మీరు చదివారు, మన యొక్క మూలవాక్యంలో 12వ అధ్యాయంలో మనం చదివాం, 12 నుంచి 19 చదివితే ఆ యెరూషలేము పట్టణానికి రాక మునుపు ఒక వారానికి ముందు ఏం జరిగిందంట, ఆయన బేతనీకి వెళ్ళాడంట. యేసు ప్రభు వారు బేతనీకి వెళ్ళారు. ఎందుకు? బేతనీలో ఎవరు ఉన్నారు అక్కడ? మార్తా, మరియా, లాజరు, ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. ఎందుకంటే అప్పటికే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి 4 దినాల తర్వాత యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారండి? ఈ బేతనీకి వెళ్ళారు. ఈ పస్కాకి ఈ యొక్క మట్టల ఆదివారానికి 1 వారం రోజుల ముందు జరిగింది. ఇప్పుడు కూడా ఏదైనా చిన్నది ఇన్సిడెంట్ జరిగితే ఆ యొక్క వీడియో పెద్ద వైరల్ చేస్తారు కదా, సోషల్ మీడియా వచ్చేసింది. కానీ ఆ రోజుల్లో సోషల్ మీడియా రాకపోయినప్పటికీ కూడా బేతనీలో ఏం జరిగినా యెరూషలేములో తెలిసిపోద్దట. అలాగా ఏం జరిగింది ఇంతకీ? బేతనీలో ఏం జరిగిందంటే ఈ యొక్క లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. 4 దినాలు అయిపోయింది, సమాధి కూడా చేయబడితే 4 దినాల తర్వాత యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? బేతనీకి వెళ్ళారు. బేతనీకి వెళ్ళి మనకు తెలుసు అక్కడ ఏంటట, ప్రత్యేకముగా స్పెసిఫిక్గా హీ కాల్డ్ బై ద నేమ్ కాల్డ్ లాజరస్. లాజరు బయటికి రా అని చెప్పి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఆజ్ఞ వేశారు. ఒకవేళ అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి బయటికి రా అంటే అందరూ బయటకు వచ్చేస్తారు కదా. ఎందుకంటే యేసు ప్రభుకి అంత శక్తి ఉంది, యేసు ప్రభు నామములో అంత శక్తి ఉంది. కాబట్టి ఆయన స్పెసిఫిక్గా ఎవరిని పిలదలుచుకున్నాడో వారినే పిలిచాడు. లాజర్ బయటికి రా అంటే లాజర్ బయటకు వచ్చాడు. అక్కడ అద్భుతం జరిగింది కాబట్టి కల్లారా ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి అది పెద్ద వైరల్ అయిపోయింది. యేసు ప్రభు అద్భుతములు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, దయ్యములను వెళ్ళగొడతాడు అని అంతా కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? యెరూషలేముకి వచ్చారు కదా. ఈ యొక్క పస్కా పండుగలో ఆయన ఉన్నారు కదా, రాజుగా ఆయన యెరూషలేము వీధుల్లో ఆ గేట్లోకి వెళ్తున్నాడు కదా. ఆ సందర్భంలో కనుక యేసు ప్రభు వచ్చారు కాబట్టి యేసు ప్రభును చూడడానికి ఆయన ఏదన్నా స్వస్థతలు చేస్తాడేమో అని చెప్పి ఒక గుంపు ఎదురు చూస్తున్నారు. వారే వీరు ఏం చేస్తున్నారట, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. అదండి, అంటే యేసు ప్రభు వారు సూచక్రియలు చేస్తాడు అనేది వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళకి కొంతమంది ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు వద్దు మాకు, కానీ ఏం కావాలి? అద్భుతాలు కావాలి. మాకేం కావాలి? మా రోగం పోవాలి, మా అప్పులు పోవాలి, అంతేనా? మేము ఆశీర్వదించబడాలి, ఇలాంటివే తప్ప దేవుడు వద్దు. సృష్టికర్తని వాళ్ళు స్వీకరించరు. కనుక అలాంటి ప్రజలే ఇక్కడ కూడా ఏం చేస్తారంటే, అక్కడ లాజరు చచ్చిపోయాడు కదా, ఆ లాజరుని బ్రతికించాడంట కదా. ఆ లాజరు ఎలా ఉంటాడు చూద్దాం. కుదిరితే యేసు ప్రభుతో కూడా చిన్న సెల్ఫీ తీసుకుందాం అనే ఆలోచనతోనే అక్కడ రెండో గుంపు వారు వచ్చారు. ఈ రోజుల్లో కూడా అలాంటి యొక్క ప్రజలు లేరంటారా? మీరు కూడా ఒకవేళ అలా ఉంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మనకు వీధిలోకి వస్తున్నారంటే, ఇక్కడ మన వీధిలో ఉంటున్నవారు మన సంఘంలో ఒకవేళ అక్కడిగా మనకు తెలిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాం? ఖచ్చితంగా ఒక చీపురు తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు నుంచొని ఒక చిన్నది ఫోటో తీసుకొని ఆయనతో మాట్లాడి పరామర్శించి రావడమో ఏదో చేస్తారు. అంటే గ్రేట్గా, లేకపోతే ఏదో అక్కడ ఏదో చేస్తాడని చెప్పి. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఆయన వింటున్నప్పుడు నిజంగా యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు ఏదో చేస్తాడని చెప్పి పొందుకుందాం అనే ఒక ఆలోచనతోనే వెళ్ళారు అక్కడ కూడా. కనుక అలాంటి వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ద్వారా వాళ్ళకి ఎంతో కొంత లబ్ధి కావాలి, అంతేగాని యేసు ప్రభు మాకొద్దు అనేవారు. కానీ ఇక్కడ మీరు ఆలోచిస్తే
దెర్ ఆర్ టూ పీపుల్ బైబిల్ గ్రంథంలో, అంటే మేబీ చాలామంది ఉండొచ్చు, కానీ సమయ భావన బట్టి నేను ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తాను. ఏంటంటే ఇద్దరు స్త్రీలు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ఒకటి మగ్దలేని మరియ అనండి. ఏం చేస్తుందట తను? ఏం చేస్తుంది తను? ఏం చేస్తుందండి మగ్దలేని మరియ? మగ్దలేని మరియ పాదాల దగ్గర కూర్చుంటుందా? ఆవిడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 7 మరియలు ఉన్నారండి బైబిల్లో. వీళ్ళు దానికి పెట్టకూడదు మనం, ఓకే? అందుకనే ఎందుకు అంత స్పెసిఫిక్గా మాట్లాడుతుంది మగ్దలేని మరియా అని ఎందుకు అన్నామంటే, బేతనీ మరియా అన్నారు అనుకోండి, నువ్వు చెప్పిందే. మగ్దలేని మరియా వేరు. ఒక విధంగా చెప్పాలంటే శిష్యురాల్లాగా. యేసుప్రభుకి ఎంతమంది? 1200 మంది శిష్యులు కదా. సున్నాలు తీసేద్దాం అయితే. 12 కదా. అయితే ఈ 13 అనుకోండి ఒక విధంగా, అలాగనమాట. అంటే నిరంతరం కూడా యేసుప్రభు వెనకాతలే తను కూడా ఉంటూ ఎన్నో ఒక కార్యాలు తను కూడా చేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి మగ్దలేని మరియా, ఇంకొకటి ఏంటంటే 18 సంవత్సరాలుగా ఏంటంటే కృంగిపోయి గూనుతో ఉంటూ ఒక స్త్రీ తను కూడా. మరి వాళ్ళిద్దరు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా యేసు ప్రభు మీద ఫోకస్ పెట్టారు, కానీ యేసు ప్రభు దగ్గర నుంచి మాకు ఏదన్నా ఆశించి వాళ్ళు ఏమీ చేయలేదు. ఉదాహరణకి మీరు అక్కడ చదవండి ఒకసారి. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. మీరు ఆ 20వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని గారు మీరు చదివితే, చాలా తెల్లవారే ఇంకా చీకటిగా ఉంటున్నప్పుడేనంట సమాధుల దొడ్డుకు వెళ్ళిపోయింది. ఎవరు? యొక్క మగ్దలేని మరియ. ఇప్పుడు ఆ కాలంలో మీకు ఇదంతా కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. స్త్రీలకి అంత స్వేచ్ఛ లేదండి ఆ కాలంలో. స్త్రీలు అలా వెళ్ళకూడదు, వాళ్ళకి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే వాళ్ళకి చాలా ఆంక్షలు ఉంటాయి. అలాంటిది సమాధులకి అసలు వెళ్ళరు. అలాంటిది అంత రిస్క్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సమాధుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకని? యేసు ప్రభు వారిని వెతకడానికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళిపోయింది. అయితే అక్కడ 15లో మనం చూస్తే అక్కడ తోటమాలతో చెబుతూ, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. సాధ్యమండి? యేసు ప్రభుని ఎత్తుకొని వెళ్ళిపోదాం అనుకుందట ఒక స్త్రీ. అంటే తనకి యేసు ప్రభు అంటే ఎంత పిచ్చో ఒకసారి ఆలోచించండి. అంతగా దేవుడే నాకు కావాలి తప్ప ఇంకేది వద్దు అని అంత పిచ్చిగా దేవుడి మీదే అంత మనసు పెట్టుకొని బ్రతికిన ఆ స్త్రీలలో తిన చాలా ప్రధానమైన పాత్ర. ఇంకా గట్టిగా మాట్లాడితే శిష్యుల్లో అందరిలో పేతురు చూసాడు, కానీ పేతురు కంటే ముందు అసలు పేతురుకి చెప్పిందే తినం. యేసు ప్రభు వారు సమాధులలో లేరు అనే ఒక గొప్ప సువార్త మొట్టమొదటిగా ఈ యొక్క మగ్దలేని మరియ అనే ప్రపంచానికి తెలియజేసింది. హల్లెలూయా. అలాంటి అంత గొప్ప ఒక స్త్రీతనం కనుక దేవుడినే ఏం చేసుకుందంటే ఓన్ చేసుకుందనమాట. అంటే దేవుడినే తన్ని నాకు యేసు ప్రభుయే, ఇంకేది వద్దు అని అంతగా అనమాట. అంటే ఇందాక నేను చెబుతున్న ఒక రెండో గుంపులో వారు ఏం చేస్తారంటే సూచక క్రియలు వెతికే గుంపులో తను లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అనొచ్చు, మరి ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్తే మాకు ఎంతో కొంత రాకపోతే ఎలాగండి? రావాలి కదా, ఖచ్చితంగా మాకు ఏదైనా చేయాలి కదా దేవుడు, లేకపోతే మేము ఎందుకు వెళ్తామంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, నీ యొక్క బంధకం నుంచి నిన్ను విమోచిస్తాడు. కానీ దాని కొరకే మీరు రాకూడదు కదా, దాని కొరకే మీరు దేవుణ్ణి ఆరాధించకూడదు కదా. ఇక్కడ ఆ ప్రజలందరూ కూడా ఏంటట అలాగే అవే కావాలంతే. అందుకనే దేవుడు మత్తయి సువార్త 6:33 ఒక మాట ఉన్నది ఏంటట, మొదట ఆయన రాజ్యమును నీతిని, తర్వాత అవన్నీ, ముందు మీరు చేయాల్సింది ఇది చేయండి, మీకు ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు చేస్తాడు, మీరు అడగకపోయినా దేవుడు ఇస్తాడు, కానీ ముందు చేయాల్సింది ఇది అని. ఇక్కడ ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తారట, ఇవే వెతుకుతున్నారట. ఆయన ఏమైనా చేస్తాడేమో, ఆయన ఎలా ఉంటాడు అని ఇలాగ ఆ రెండో గుంపు అంతా. అంటే దేవుడిని వారు చూసిన యాంగిల్ ఎలాగుందంటే, మొదటి వారు అందరూ కూడా హాస్యాస్పదంగా వారు దేవుడిని వెగతాళి చేసే రీతిలో చూస్తే,
రెండో గుంపు అంతా కూడా ఏం చేస్తున్నారట, ఆయన ఏదన్నా చేస్తాడేమో, ఆయన దగ్గర నుంచి ఏదన్నా పొందుకుందామేమో అనే ఒక ఆలోచనతో ఉన్నారు, కానీ ఆయనను స్వీకరించట్లేదు ఎవరు కూడా. ఆ రెండో గుంపులో అలాగ ఉన్నారు. ఇంకా చూడండి అక్కడ ఆ క్రిపుల్డ్ గురించి మాట్లాడితే, ఆ లూకాసు వార్త 13వ అధ్యాయంలో 10-17 వచనాల్లో మీరు ఇక్కడ ఉన్న సారాంశం ఏంటంటే, వద్దులేమ్మా టైం లేదు. అక్కడ 18 సంవత్సరాలుగా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ఇప్పుడు చూడండి, మనక బ్రెయిన్ ఒక 5 కిలోస్ ఉంటుంది. ఇక ఈ బ్రెయిన్ని మనం సరిగ్గా కూర్చోవడం అలవాటు చేసుకోకపోతే మనకి సర్వికల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, వెనకాతల ఇక స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఇదంతా కూడా మనకు అలవాటు అయిపోయి ఫోన్లకి ఎలా ముందు కూర్చొని ఎలా చూడడం, పోస్చర్ కరెక్ట్గా లేకపోవడం వలన మనకి ఈ యొక్క మెడ నొప్పులు చాలా వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల చాలా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అలాగ ఆలోచించండి, ఒక వ్యక్తి ఇది అంతా కూడా వంగిపోయి, నడువంతా వంగిపోయి గూనుగా అలాగే ఉంది. దానికి ఎక్కడా కూడా నాకు తెలిసి ఇది యేసు ప్రభు కాలంలో జరిగిందంటే ఖచ్చితంగా లూకా అనే ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఒక చరిత్రకారుడితో పాటు ఒక వైద్యుడు కూడా. ఆ కాలంలోనే చీఫ్ ఏంటంటే ఫిజిషియన్ అట ఆయనకి. అంటే చాలా ఉన్నతమైన వైద్య వృత్తిలో ఆయన కొనసాగుతూ అనేక మంది వైద్యుల్లో ఉంటున్నప్పటికీ కూడా లూకా గారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను అనుకుంటాను ఖచ్చితంగా ఆవిడ లూకా గారిని సంప్రదించే ఉంటుంది, కానీ ఫలితం లేదు, అవలే, స్వస్థత రాలే, ఏమీ పని చేయలేదు. అయినప్పటికీ కూడా తనైతే ఎక్కడా కూడా నిరాశ లేదు, ఆ ఒక నిస్పృహలో కూడా లేదట. 18 సంవత్సరాలుగా అదే ప్రాబ్లంతోనే తను కొనసాగుతూ చచ్చు మానలేదట అండి. నా ప్రశ్న అది. అక్కడ సినగోగులో యేసుప్రభు వారు అని ఉంటున్నప్పుడు చచ్చు ప్రతి వారం కూడా మానకుండా తను ఏంటి రోగగ్రస్తురాలు, 18 సంవత్సరాలుగా ఆ ప్రాబ్లం క్రిపిల్డ్, తను నుంచోలేదు సరిగ్గా, వంగిపోయే ఉంటుంది. అలాగైనప్పటికీ కూడా చచ్చు మానకుండా అలా రెగ్యులర్గా దేవుని మాటలు వింటూ వింటూ వింటూనే ఉంది. ఇప్పుడు మీరైతే మీకు ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా, టెంపరీగా చిన్నది, ఏంటంటే టెంపరీగా, అంటే అది దీర్ఘకాలిక ఉన్న ప్రాబ్లం కూడా కాదు, మామూలుగా ఏదో ఒక చిన్న జలుబే అనుకోండి, లేకపోతే చిన్న కడుపు నొప్పి అనుకోండి, అంతే, ఆ రోజు మానేయడమే కదా. అందులోని ఇంకేదన్నా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉంటే ఇంకంతే, ఇంక మొత్తానికే సెలవు కదా అలాగా. కానీ తనకి తెలుసు తనది నయం అవ్వదని తెలుసు, ఎందుకంటే అప్పటికి చాలామందిని సంప్రదించి ఉంటుంది కదా. మరి 18 సంవత్సరాలుగా రోగగ్రస్తురాలుగా ఉంటున్నప్పటికీ విడుదల లేదు, ఎక్కడా కూడా ఒక చిన్న హోప్ కూడా లేదు, కానీ దేవుని ఒక మందిరం వదలలేదు. అంటే తను వెళుతున్నది స్వస్థత కొరకు కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళిందట? దేవుని కొరకు వెళ్ళింది. హల్లెలూయా. దేవుని కొరకు, దేవుని మాటలు వినడం కొరకు వెళ్ళిందట. ఆ దినము సడన్గా దేవుడు ఏం చేశారట? తన్ని స్వస్థపరిచాడు. స్వస్థత వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే ఇక్కడ దేవుడు స్వస్థతలు చేయడని కాదు, చేస్తాడు, కానీ మీరు దాని కొరకు వెళ్ళడం అనేది వేస్ట్ అంటాను. అలా మాట్లాడితే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9లో కూడా చూస్తే అపోస్తలుడు పౌలు గారికి ఏంటుందట ప్రాబ్లము? పెద్ద పేగు సమస్య ఉంది. 2 సార్లు ఆయన దేవుడి సన్నిధిలో వెళ్ళి అడిగితే ఆయన అసలు మాటేం మాట్లాడలేదట. కానీ 3వసారి మాత్రం అయినాడట, నా కృప నీకు చాలు అంటున్నాడు. అంతే. అంటే అక్కడ స్వస్థత జరగలేదు, కానీ దేవుడు ఆ బాధ తెలియకుండా తన్ని ముందుకు నడిపించాడు. కనుక ఇక్కడ వారు ఏమీ ఆశించలేదండి, దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు అలాగా. కానీ అక్కడ 2వ గుంపు మాత్రం ఏంటంటే ఏదో దేవుడు చేస్తాడని, ఆ సూచక్రియలు ఏం చేస్తాడో, ఈ అద్భుతం చేస్తాడా, ఆ అద్భుతం చేస్తాడని చెప్పి వారు వెతుకులాట్లో ఉంటున్నారు. అలాగున్నదట ఒక 2వ గుంపు. అంటే యేసు ప్రభుని కూడా చూసే ఒక కోణం ఏంటంటే, ఇందాకలు చెప్పిన రీతిలో యేసు ప్రభు వారిని అందరూ ఒకలాగా చూడరు. మొదటి వారు అలా చూస్తే 2వ వారు ఇలా చూస్తున్నారు. మరి మీరు ఎలా చూస్తారో? మీరు ఇలాగే చూస్తారు కదా, సూచక్రియల కొరకే. అందుకనే ఉపవాస కూడికలు అంటే ఎవడ వెళ్ళవు కదా, స్వస్థత కూడికలు అంటే వెళ్ళిపోతుంటారు కదా, అదో దరిద్రం, వాటికే పరుగులెడతా ఉంటారు. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారిని మనం చూసే యాంగిల్ కూడా మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా 3వ గుంపు చూడండి.
ఏంటట, సద్దుకాయలు ఇంకా పరిసయ్యుల గురించి. ఈ గుంపు కూడా నేను ఇందాక చెప్పాను, యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల పరిచయమే కాదు, 33.5 సంవత్సరాల అంతటిలో కూడా యేసు ప్రభు వారు బాల్య దినముల్లో కూడా ఈ యొక్క సద్దుకాయలు, శాస్త్రులు, పరిసయ్యులు అనబడిన వారి యొక్క ముగ్గురు కూడా వారు వెంబడిస్తూనే ఉన్నారు. వారిలో ఏదో తప్పు వెతకాలని ఎప్పుడు కూడా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారు పరిచర్యలకు ఎప్పుడైతే వచ్చారో, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు ఈయన, దేవదూషణ చేస్తున్నాడని ఆయన మీద ఒక నెపాన్ని మోపుతూ ఏదో ఒకటి చేద్దామని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ కూడా ఉన్నారు. యేసు ప్రభు వారు ఆదివారం ఏంటట, ఆ సండే ఆదివారం యెరూషలేము వీధుల్లోకి ఆయన రాజుగా వాళ్ళందరూ కూడా హోసన్నా హోసన్నా అంటున్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోయారట ఈ యొక్క సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులు అనబడిన వారు. ఎందుకు అంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అనబడిన వారు ఉన్నత వర్గానికి చెందినవారు. ఈ యొక్క రబ్బోనీలు అంటారు వీళ్ళని, అంటే మత పెద్దలు వీళ్ళు. యూదా మత పెద్దలు వీళ్ళకి, అంటే ధర్మశాస్త్రాన్ని బాగా అభ్యసించిన వారు, వారికి అన్నీ తెలుసు. అలాంటిది వారు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం కోరుకుంటారంటే, ఎప్పుడు కూడా ప్రజలు మా కింద ఉండాలి, మేం చెప్పిందే వినాలి అనే ఒక ద్వారంలోనే ఉంటారు వాళ్ళంతా కూడా. వాళ్ళు అలాంటిది ఆ ప్రజల్ని అలాగే మభ్య పెడుతున్న సందర్భంలో యేసు ప్రభు వారు గారు ఒక్కసారి ఆయన రాజుగా ప్రకటించి, రాజుగా ఆయన అందరూ యాక్సెప్ట్ చేసి వెనకాతలు పరిగెడుతూ ఉంటున్నప్పుడు ఒక్కసారిగా వారికి ఏమైందట, భయం పట్టుకుంది. అంటే ఎంతకాలం కూడా వీరందరినీ కూడా నేను నా చుట్టూ నేను తిప్పుకున్నాను, కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఎవరికి వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభు వైపు ఆకర్షితులైపోతున్నారు అని చెప్పి వారు భయాందోళనతో వారు ఉంటున్నారు. ఈరోజు కూడా చాలామంది సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా దేవునికి చెందవలసిన మహిమను వారు దొంగిలిస్తున్నారు. సేవకులు అనబడిన వారు ప్రజలను దేవుని వైపు ఆకర్షించాలి, కానీ వారి వైపు ఆకర్షించుకోకూడదు కదా. ఇక్కడ జరుగుతున్నది ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అనబడిన వారు చేసిన ఒక ప్రధానమైన ఒక తప్పు అదే. అక్కడ వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఇదేంటి ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఈయన యూదులకు రాజంట అని చెప్పి వారు భిన్నమైనగా మాట్లాడుకుంటూ వారు అలాగా గుంపులో వారు చర్చించుకున్న సందర్భం. పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. అదండి ఇదట, వాళ్ళు ఏమైపోతున్నారట, నిష్ప్రయోజనం అయిపోయిందని బాధపడిపోతున్నారట. అంటే మేము ఎంత కష్టపడ్డాం, ఎంతవరకు కూడా మాకు హోల్డ్ ఉంది, పవర్ ఉంది అనుకున్నాం, కానీ ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి టక్కగా అన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పేసుకున్నాడు అని చెప్పి ఆలోచన. వాస్తవంగా ఎవరు అంటే దేవుడు ఎవరు, యేసు ప్రభు వారేనా? అవునా కదా? మరి ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి కదా. సృష్టికర్త ఎవరైతే ఆయన్ని ఆరాధించాలి. కానీ వీరంతా కూడా ఏంటంటే అక్కడ ఆ గుంపులో ఉంటూ ఎవరిని చూస్తున్నారట, ఈ ప్రజలు అందరూ కూడా అలా యేసు ప్రభువే వెళ్ళిపోతున్నారని చెప్పి వారు బాధపడిపోతున్నారట. బాధపడిపోతూ ఏం చేస్తున్నారట, ఇలాగే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, మనము చేసినది ఏది కూడా వృధా ప్రయాస అవ్వకూడదు. దేవుని వైపు మనుషుల్ని ఆకర్షించాలి తప్ప నీ వైపును ఆకర్షించుకోకూడదు. ఇక్కడ చేస్తున్నది అదే ఈ సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులు అనబడిన వారు. అందుకని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటారు, చూద్దాం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వుని తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. అదండి, ఏంటంటే గొర్రెలను మేపరట, వాళ్ళే చూసుకుంటున్నారట. అలాంటి వారికి శ్రమ అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరు చాలా చక్కగా అభ్యసించారు, బాగుంది. అది మోషే ధర్మశాస్త్రం. అది ప్రజలకి ఎలా ఉండాలంటే, వారు పాపము చేయకుండా వారు పాపము చేశారని గుర్తు తెలియడం కొరకు దేవుడు పెట్టిన నియమము, దానికి ఈ రీతిలో ఉండాలనేది. కానీ వారేం చేస్తున్నారు చూడండి. అందుకనే ఇక్కడ దీనికి భిన్నంగా దేవుని యొక్క ఒక దాసుడిగా
ఒక గొప్ప ప్రవక్తగా ఆయన ఎంత చక్కగా చేశాడు చూడండి. యోహాను సువార్త 1:29 చూస్తే అక్కడ బాప్తిసమిచ్చు యోహాను అనే ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఆయన యొక్క మాట చెప్తున్నాడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసు ప్రభు రానంత వరకు కూడా బాప్తిసమిచ్చు యోహానికి కొన్ని లక్షల మంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు రానంత వరకు కూడా, ఒకసారి యేసు ప్రభువు రాగానే ఆయన ఏం చేస్తున్నాడంటే, అసలు నేను ఇంతవరకు చేస్తున్నదంతా కూడా ఎవరి నిమిత్తం తెలుసా? అసలు మీకు బోధిస్తున్నది ఎవరి గురించో తెలుసా? అసలు మీకు పాపాలకి విమోచన క్షమాపణ అనేది ఎవరి వలన తెలుసా? ఇదిగో అని చెప్పి ఆయన యేసు ప్రభు వైపు వేలెత్తి చూపిస్తూ, అదిగో లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయనను చూపిస్తున్నాడు. అంటే ఇక మీదట మీరు నన్ను కాదు ఆయనను వెంబడించాలని. హల్లెలూయా. అలా అలా చెప్పాలి కదా, అలాగే కదా చెప్పాలి. కానీ ఈ రోజుల్లో అలా జరగట్లే. అయితే ఈ యొక్క మూడో గుంపు కూడా ఏంటంటే, ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అనబడిన వారు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. వారంతా కూడా దేవుడిని చూసే యాంగిల్ అంటే దేవుడే, కానీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మీరు నా దగ్గరికే రావాలి, నేను నా ద్వారానే అన్నట్టుగా. యేసు ప్రభు అంటారు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు మధ్యలో. కనుక అలాంటి వారు చాలామంది ఉన్నారు. అంటే దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందించకుండా వారు దొంగిలించడం బట్టి వారికి శ్రమ. అంటే యేసు ప్రభు వారు ఉన్నారులేండి, కానీ ఏదన్నా మేమే చేయాలి అనే ఒక రీతిలో. ఇది మూడో గుంపు. ఆ సందర్భంలో వారు చేస్తున్నారు. ఇంకా ఇవ్వండి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారట ఆ మూడు వర్గాలు. ఇంకా నాలుగో గుంపు కూడా చూద్దాం. ఇక నాలుగో గుంపు ఏంటంట, పీపుల్ హూ సీక్ అండ్ ఫాలో ట్రూత్. అంటే సత్యమును వెతికి వాళ్ళు అనుసరించే గుంపు. సత్యం ఎవరు? యేసు ప్రభు వారే కదా. యేసు ప్రభు వారేనా? ఏంటి ఉంది అక్కడ? యోహాను సువార్త 14:6, నేనే మార్గము సత్యము జీవమును. కాబట్టి ఇక్కడ ఒక గుంపు, ఈ యొక్క ఆఖరి గుంపు ఏంటంటే యేసు ప్రభు గురించే వచ్చారు వాళ్ళు. వారికి కావాల్సింది యేసు ప్రభువునే, వారు కోరినది కూడా యేసు ప్రభువునే తప్ప మరేది కాదు. వాళ్ళే ఇక్కడ మాట్లాడుతున్నారు. నేనంట యూదులకు రాజు వచ్చాడు అని ప్రకటన చేసిన వారు హోసన్నా హోసన్నా అరుస్తూ కేకలు జయధ్వనులతో యేసు ప్రభు వారిని అంత ఆనర్ చేస్తున్న వారు సత్యమును వారు వెంబడిస్తున్న వారే, ఆ గుంపు మాత్రమే. అంటే ఇక్కడ అనేక మంది ఉన్నారు అక్కడ, కానీ ఒక్కొక్కరు యేసు ప్రభు వారిని చూసిన విధానం వేరు. యేసు ప్రభు వారిని కొందరు హాస్యాస్పదంగా చూస్తున్నారు, ఎవరు కూడా దేవుడుగానే పరిగణించట్లే. ఆయన నిస్సహాయుడని, ఆయన ఏమీ చేయలేడని, ఆయన వేస్ట్ అని ఈ రీతిలో వారు అందరూ కూడా అనుకుంటున్నారు. ఇంకో గుంపు రెండో గుంపు ఏదన్నా చేస్తారు, ఏదన్నా మనం పొందుకుందాం, చూద్దాం చేయగలడా లేదా, చేస్తాడు కదా. యేసు ప్రభుతో ఉంటే మనకి ₹1 ఖర్చు అవ్వదు, ఎందుకంటే ఆహారం పెడతాడు, నీళ్ళు ఇస్తాడు కదా. 5,000 మందికి పంచిపెట్టింది కూడా ఆ రోజు ఆహారాన్ని పెట్టినప్పుడు కూడా వారందరూ కూడా వెళ్ళలేదు, యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభుతో ఉంటే సమృద్ధే. కనుక అలాగా అంటే ఏదన్నా నాకు ఉపయోగం అవుతుంది, ఏదన్నా నాకు జరుగుతుంది అనే ఒక ఆలోచనతోనే కానీ నిజంగా యేసు ప్రభువును కోరుకొని ఎవరు కూడా స్వీకరించట్లే. మరి మూడో గుంపు ఏంటంటే ఎప్పుడు కూడా ఆధిపత్యం, ఎప్పుడు కూడా పవర్ కావాలి. అంటే వాడికి ఏదైనా పవర్ ఇస్తేనే, వాడికి ఏదన్నా ఒక అవకాశం ఇస్తేనే వాడు దేవుని కొరకు ఏదైనా చేయాలనో లేకపోతే దేవుని నిమిత్తం ఏదైనా చేయడానికి ఆలోచిస్తాడు, కానీ స్వతహాగా వాడు చేయడు. అలాగా ఈ పరిసయ్యులు, శాస్త్రాలు అనబడిన వారు అంతా కూడా అలాగున్నారు. కానీ ఇక ఆఖరి గుంపు ఏం చేస్తున్నారట, వాళ్ళు సత్యమును వారు వెతుకుతారట. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 8వ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుందట. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఎప్పుడు సత్యాన్ని ఎవరైతే
నమ్ముకుంటారో వెంబడిస్తారో అన్వయింపు చేసుకుంటారో వారికి దేవుడు విమోచనిస్తాడు. వారి బంధకముల్లోంచి వారిని దేవుడు విడిపిస్తాడు. అప్పుడు మీరు స్వేచ్ఛగా మీరు ఆరాధన చేయొచ్చు. ఎలాంటి బంధకములు కూడా మీరు ఉండరు ఇక మీదట. కనుక ఈ యొక్క ప్రజలు చివరగా ఉంటున్న ప్రజలు వీళ్ళే ఏంటంటే ఆ గుంపులో అన్ని లక్షల మంది వారు అందరూ కూడా ఉన్నారు. ఈ పస్కా పండగ జరుగుతున్నది, యేసు ప్రభు వారు ఆఖరిసారిగా వెళ్తున్నప్పుడు కూడా వీళ్ళంతా కూడా ఇన్ని వర్గాల వారు చూస్తున్నారు. అంటే ఈ ప్రపంచంలో నేటి క్రైస్తత్వంలో కూడా ఈ యొక్క 4 గుంపులు వారు కూడా ఉంటారు. పేరుకే క్రైస్తవులు కానీ నామినల్గా ఎవరు కూడా వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆచరించరు. వారు ఏం ఆచరిస్తారంటే ఆచారాలనే ఆచరిస్తారు, దేవుడిని వారు పక్కకు పెడతారు. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏముందట, లోక మర్యాదని అనుసరించక. కదా, లోకము చేస్తుంది నువ్వు చేస్తున్నావు, ఏం ఉపయోగం? కాబట్టి మీకు వాళ్ళకి ఒక వ్యత్యాసం ఉండాలి, దేవుడిని వెంబడించాలి. కాబట్టి మనకి ఈ రోజుల్లో కూడా ఒక రీఎనాక్ట్ అంటారు అన్నమాట. అంటే యేసు ప్రభు వారు చేసినది, ఆ కాలంలో జరిగినదంతా కూడా కళ్ళ కట్టినట్టు దృశ్య రూపంలో చూపించాలనుకోవడం తప్పు కాదు. కానీ అది నిజంగా మీరు ఫీల్ అయ్యి మీరు చేస్తే ఇతరులకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే అది మీరు చేయొచ్చు, లేకపోతే అదంతా కూడా వేస్ట్. ఈ రోజుల్లో కూడా చూడండి, చాలా చర్చిల్లో బయట ఆ మట్టలన్నీ పట్టుకొని ఈరోజు అంతా కూడా చెట్లన్నీ బోడి చేసి ఆ మట్టలు పట్టుకొని శుభ్రంగా తిరుగుతూ ఉంటారు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు అంతా కూడా. ఇలా తీయమని ఎవరు చెప్పారు నాకు తెలియదు. మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఆ మట్టలంతా కూడా ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారమ్మా? సరే, ఈరోజు మట్టల ఆదివారం, ఈ మట్టలన్నీ తీసి ఏం చేయాలి? అయిపోద్ది, ఈరోజు అయిపోయింది కదా, ఏం చేస్తారు తెలీదు కదా. అంటే ఏదో అలా అలా చూడడం అంతేగాని దాని వెనక ముందు ఏవి తెలుసుకోరు. ఆ మట్టలన్నీ కూడా తీసుకొని ఏం చేస్తారంటే ఎండబెట్టేసి దాన్ని బూడిద చేస్తారు. బూడిద చేసి ఆ బూడిద దాస్తారు. ఎందుకు? వచ్చే సంవత్సరానికి బాష్మ బుధవారం అంటారు కదా, యాష్ వెడ్నెస్డే, అప్పుడు యాక్చువల్గా అది అయిపోయింది కదా ముందు, ఇది దాసి అప్పుడు ఏం చేస్తారంటే అది అంతా కూడా రాసుకొని అది దానికి అదొక వేరేది. ఇవన్నీ దేవుడు చెప్పాడండి, నాకు అర్థం కాదు. ఇవన్నీ దేవుడు చెప్పాడు చేయమని. యాష్ వెడ్నెస్డే ఎందుకు, దేనికి సంకేతం? ఈ యొక్క పామ్స్ అంటే దేనికి? ఇవన్నీ కూడా అందులో ఉన్న ఒక ప్రధానమైన ఉద్దేశం మర్చిపోయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అందుకనే దేవుడు చెప్తున్నాడు అనమాట, లోక మర్యాదని అనుసరించద్దు. అడెవడో బుద్ధిహీనుడు ఎవడో చేస్తున్నాడు, ఇవన్నీ మీరెందుకు చేయాలి? నేను మరలా చెబుతున్నాను, క్రిస్మస్ జరుపుకోమని కూడా దేవుడు చెప్పలేదు కదా. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిరోజు యేసు ప్రభు వారు ఎప్పుడైతే మీ హృదయంలో జన్మించాడో ఆ దినమే నిజమైన క్రిస్మస్ కదా. మరి ఎందుకు డిసెంబర్ 25కి అంత ప్రాముఖ్యత ఎందుకు? ఒక విధంగా చెప్పాలంటే అదొక వంక, ప్రజలకి సువార్త చెప్పాలనుకున్న వాడికి అంతే, గుర్తుపెట్టుకోండి. అది మంచిది అంతే, ఆ భావన మంచిది. కానీ అది యూజ్ చేసుకుని ఇంకేదో చేద్దాం అనుకుంటే వేస్ట్. కనుక అలాంటివి ఏమి చేయకండి, నేను ఎంకరేజ్ చేయను. అయితే లేదంటే మీకు తెలియదు నా భక్తి ఎంతో ఉన్నతంగా ఉందండి, నేను ఇలా చేయడం వల్ల 1 కోటి మంది ప్రజలు రక్షణ మార్గంలోకి వచ్చారండి, అందులో సగం మందికి బాప్తీసం ఇచ్చానంటే నేనేం చేయలేను. ఓకే, కాబట్టి ఇవి కూడా ఆలోచించి చేయండి. ఏం చేసినా సరే ఉట్టిగానే వృధాగా ఏమీ చేయకండి, చేస్తే దానికి ఒక నిబద్ధతతో చేయండి. హల్లెలూయా. కనుక ఈ యొక్క 4 గుంపుల్లో ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. అయితే మీరు ఏ గుంపుకి చెందినవారో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఏంటంటే హృదయ అంతరంగములను పరిశీలించువాడు కదా. మనం బయటే చూస్తాం కానీ దేవునికి హృదయానికి కూడా పరిశీలన చేస్తాడు. కనుక మీరు ఈ యొక్క మట్ల ద్వారా సందర్భంలోనే మట్టలు పట్టుకొని ఊరంతా కూడా తిరిగి ఊరికినే ఏదో వేషధారణగా మీరు ఏదైనా చేస్తారనుకోండి, అది మీకు శ్రమ. మళ్ళీ చెబుతున్నా, అలాంటివి ఏమి చేయకండి దయచేసి. కనుక సత్యాన్ని వెతికి వెంబడించే గుంపుగా మాత్రమే ఉండండి. హల్లెలూయా. కనుక దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క మట్ల ఆదివారం సందర్భంలో ఆ ఊరేగింపులో ఈ యొక్క 4 గుంపులు ప్రధానంగా మనకి కనబడుతున్నాయి. కానీ అందులో నువ్వు ఏ గుంపుకు చెందిన వాడివి అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకుండా 1, 2, 3లో ఎక్కడైనా చిక్కుకుంటే వాటి నుంచి బయటకు వచ్చి 4 గుంపులో చేరిపోండి. హల్లెలూయా.
మనకి ఒక విధంగా చెప్పాలంటే ఇండైరెక్ట్లీ మనకు అపోజ్ చేస్తున్నది కూడా అదే. ఏందట? ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఎందుకంటే ఇట్ విల్ గివ్ ద విక్టోరియస్ లైఫ్ కాబట్టి. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భంలో, ఈ యొక్క పామ్ సండే సందర్భంలో మీరు ఏ గుంపుకు చెందిన వారో స్వపరీక్ష చేసుకొని, ఒకవేళ అనుకూలంగా లేకపోతే మాత్రం దేవునికి అనుకూలంగా ఉండే యొక్క 4 గుంపులోకి మీరు చేరిపోండి. దేవుడి యొక్క కొద్ది మాటలు వినుకుల్లో ఫలించును గాక.